ఓకే చిల్డ్రన్, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అసలు మీకు హాలిడే కదా, నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. విక్కీ, ఏంటమ్మా నీ డౌట్? కొంచెం చెప్పు. ఏం లేదు మేడం, మీరు యూనిటీ అని చెప్పారు కదా, మరి సమాజంలో వీళ్ళంతా కులాలు మతాలను కొట్టుకు వస్తున్నారు కదా, మీరు ఎలా చెప్పారు? అలా ఏం లేదమ్మా. ఇప్పుడు ఉన్న సమాజంలో మీ పేరెంట్స్ కూడా ఉన్నారు. మీ పేరెంట్స్ మార్చాలంటే మీరు మంచి పొజిషన్ వెళ్ళాక చెప్తే ఎందుకు వినరు? హా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో మీరు ఎలా ఉంటున్నారో అదే కంటిన్యూ చేయండి. కులాలు మతాలు వెదలు ఏమీ లేకుండా ఎలా ఉంటున్నారో అలానే ఉండండి. నెక్స్ట్ జనరేషన్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు బాగా చదువుకోండి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలే, మీకు ఇప్పుడు ఎలా చెప్తారో అర్థం కాదు. అందుకని ఫస్ట్ చదువుకొని మంచి ప్రండి. శ్రేష్ఠ చెప్పమ్మా. మేడం ఫోకస్ అని అంత బాగా చెప్పారు కదా మేడం. నా డౌట్ ఏంటంటే మేడం, నేను డైలీ 12 అవర్స్ చదువుతున్నాను మేడం, కానీ నాకు స్కోర్ ఎక్కువ రావడం లేదు. నువ్వు ఎన్ని గంటలు చదివేవని కాదమ్మా, నువ్వు ఒక్క అరగంట చదివినా కానీ మైండ్ రిలాక్స్ గా ఉండి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క అరగంట కూర్చొని చదువు. ఎందుకు రాదు? మార్క్స్ ఎందుకు రావు చెప్పు? దేని గురించి ఆలోచించకుండా ఫోకస్డ్ గా చదవండి, మీకే మార్క్స్ పెరుగుతాయి. అన్ని డౌట్స్ అయిపోయినాయా? రామయ్య, ఏంటో చెప్పమ్మా, నీ డౌట్ ఏంటి? ఎందుకు అందరిలో అంత దూరంగా కూర్చున్నావు? కొంచెం ముందుకు వచ్చి చెప్పమ్మా. టీచర్, మరి మా అయ్య రోజు తాగించి మమ్మల్ని కొడుతూ ఉంటారు టీచర్. అస్సలు పనికిన టీచర్ మా అయ్య. మా అమ్మ ఎండలో పనిచేసి మరీ సంపాదించిన డబ్బులంతా మాకు నేను తాగేస్తారు టీచర్. మాకు యూనిఫామ్ కూడా డబ్బులు ఇవ్వరు టీచర్. మాకు ఒకసారి ఫుడ్ తినడానికి ఉండదు టీచర్. ఇప్పుడు అడిగారు కదా మీరు, అందరికీ దూరంగా అయితే కూర్చున్నాను. నాకు ఫ్రెండ్షిప్ కూడా ఎవరు చేయండి టీచర్. మీరు అన్నారు కదా ఫోకస్గా చదవాలి, డిటర్మినేషన్ చదవాలని నాకు చాలా ఆశ ఉంది టీచర్. కానీ నేను చదవలేదు టీచర్. మీరు అన్నారు కదా ఇండిపెండెన్స్ అని, అది నాకు రాలేదు టీచర్. అలా కాదమ్మా, నువ్వు బాధపడకు. ఫస్ట్ నువ్వు ఒకటే స్టడీ మీద ఫోకస్ పెట్టు. దాని మీద తప్ప ఇంట్లో విషయాలు ఏమి ఇలాంటి ఏం పట్టించుకోకు. కావాలంటే మాలంటే అందరూ సపోర్ట్ చేస్తాం. టీచర్ ఒక్కోసారి నాకు మా అమ్మాయి చెప్పడానికి కూడా చాలా స్కూల్గా ఉంటుంది టీచర్. ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వు. రేపు మీ నాన్న వచ్చి వీడు నా కొడుకు అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు. నీకు ఇప్పటి నుంచి ఒకటే గోల్, బాగా చదువుకొని సక్సెస్ అవ్వాలి. నువ్వు చాలా బాగా చదువుతావు, నాకు నమ్మకం ఉంది. డోంట్ గివ్ అప్. అందరికీ చెప్తున్నా, రేపటి నుంచి రామయ్యతో ఎవరైనా సరిగ్గా ఉండలేదనుకో. ఇందాక నేను చెప్పింది ఏంటి? హ్యుమానిటీ, కైండ్నెస్, ఇవన్నీ ఎవరికి చెప్పాను? రామయ్య, రేపటి నుంచి నువ్వు మీడియాలో కూర్చోవాలి. అందరూ రామయ్యతో మామూలుగా అందరితో ఎలా ఉంటున్నారో అంతే ప్రేమగా ఉండాలి. ఓకేనా? యూనిటీ అనేది మనలో ఉండాలమ్మా. ఓకే చిల్డ్రన్, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. క్లాస్ ఓవర్ నౌ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేవా? ఓకే. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రమ్య, మీకు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పటి నుంచి డల్గా ఉండకు, యాక్టివ్గా బాగా చదువుకోవాలి. ఓకేనా? నీకు ఏ అవసరం ఉన్నా నన్ను అడుగు. నేనే కాదు, మీ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తారు. ఇప్పుడే కదా మాట్లాడుకుందాం యూనిటీ అని. ఇప్పుడు అందరూ నీకు హెల్ప్ చేస్తారు. నువ్వేం బాధపడకుండా నీ ఫోకస్ అంతా నీ చదువు మీద పెట్టు, నువ్వు సక్సెస్ అవుతావు. ఓకే చిల్డ్రన్, బాయ్ బాయ్.